ఇప్పుడు అన్న క్లుప్తంగా చెప్పండి, లైన్ లో ఉండండి. ప్రియమైన లైన్ లో పట్టణస్తులారా, లైన్ యేసుక్రీస్తు నామమున మీకు మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన సువర్తమానముతో మీ ముందుకు వచ్చి ఉన్నాం. అదేమంటే పాపులను రక్షించడకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది. 2000 సంవత్సరములకు పూర్వము దేవాది దేవుడని యేసు నరరూపధారిగా మనుష్య రూపంలో లోకములకు వచ్చినాడు. దానికి గల కారణం ఏమంటే పాపులను రక్షించడకు. పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములోనే మరణిస్తూ నిత్య నరకమునకు వారసులైన ఆ పాపాత్ముడైన మనుష్యుని రక్షించడానికి యేసుక్రీస్తు నరరూపధారిగా లోకములకు వచ్చినాడు. మరొక చాటి ఇదిగా మాట్లాడుతుంది. ఏ భేదములు లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని. మనుషులందరూ పాపాత్ములైనప్పుడు మనుషులందరి కొరకు యేసుక్రీస్తు లోకములకు వచ్చాడు. అందుకే మరొక చోట బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఎవరైతే పాపములో జీవిస్తున్నారో, ఎవరైతే శాపగ్రస్తమైన జీవితమును కలిగిన వారిగా ఉన్నారో, ఎవరైతే పాపములోనే మరణిస్తూ నిత్య నరకములకు పాత్రలు అవుతున్నారో, వారందరినీ ప్రేమించి వారందరి కొరకు, పాపములోనే మరణిస్తున్న వారందరి కొరకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినాడు. నీ కొరకు 33 సంవత్సరం లోకములో జీవించి కలవరి శిలలో వేలాడి రక్తము కార్చిన వారిగా ఉన్నాడు. యేసు రక్తముని ప్రతి పాపమును కడిగి పవిత్రుడిగా చేస్తుందని లేఖనము చెప్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు పాపముని గుర్తించగలిగితే నీ పాపము నిన్ను వెంటాడుతూ ఉంది. నీ పాపము నిన్ను నరకానికి నడిపిస్తుంది. అయితే నీ పాపము నుండి నిన్ను విడిపించగలిగిన వారు ఎవరు? నీ యొక్క పాప శిక్ష నుండి నిన్ను తప్పించగలిగిన వారు ఎవరు? ఇంతవరకు ఎవరైనా చూడగలిగినావా? అయితే నేను చూడగలిగినాను. నా జీవితము శాపగ్రస్తమైనదిగా ఉన్నప్పుడు, పాపములో నేను జీవిస్తున్నప్పుడు, పాప భయము నేను వెంటాడుతూ ఉన్నప్పుడు ఒకే ఒక్కడు నా జీవితమును మార్చగలిగినాడు. ఒకే ఒకడు సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తు నా జీవితమును మార్చినాడు. పాపముతో నిండిపోయిన నా జీవితమును మార్చినాడు. మరణ భయము తొలగించినాడు. నరక భయము తొలగించినాడు. నన్ను మార్చిన దేవుడు, నా జీవితాన్ని నూతన పరిచిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. నీ పాపమును తొలగిస్తాడు. నీ పాపమును క్షమిస్తాడు. నూతన జీవమిస్తాడు. త్రోసివేయకు రక్షకుడైన యేసుక్రీస్తును ధృవీకరించకు. ఆయన త్వరగా నీ కొరకు రాబోతున్నాడు. అంగీకరించినట్లయితే నీ జీవితంలో నూతన పరుస్తాడు. యేసుని గురించి నేను చెప్పగలిగింది ఏంటంటే, నా జీవితమును మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు. నాకు సంతోషం ఇచ్చాడు, నీకు సంతోషం ఇస్తాడు. నాకు పరలోక ఆనందం ఈ లోకమును ఇచ్చాడు, నీకు ఇస్తాడు. రా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించు. అప్పుడు నీవు నీకు వారు గొప్ప రక్షణ పొంది ప్రభునందు ఆనందించగలరు. ఓకే, ప్రార్థన. నా పరిస్థితుడైనటువంటి మా ప్రభువా, నీ ఘనమైన నామం కొరకు వందనములు. లేఖన భాగాన్ని బట్టి మీరు